वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पंथा विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. మన ప్రకరణంలోకి వెళితే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సా భూమిం విశ్వతో భృత్వా అత్యతిష్టత్ దశాంగులం. మానవ జీవితం 8 అంగుళముల పరిధిలో ఉన్నది. మానవ జీవితం అతీతంగా ఈశ్వరీయ ఉనికి 10 అంగుళముల పరిధిలో ఉన్నది అని ఈ యొక్క ప్రమాణాన్ని గుర్తుపెట్టుకోవాలి. 8 అంగుళాల ఈ జీవితం అష్టాంగుల ఈ యొక్క అష్టాంగుళం మానవ జీవితం అనే ఈ యొక్క ప్రమాణం ఋగ్వేదంలో ఉన్నది. రాసుకోండి, ఋగ్వేదంలో ఈ ప్రమాణం అష్టాంగుల సమితి యొక్క ప్రమాణం. పది 72 8 1 35 8 ఋగ్వేదంలో పదవ మండలము 72వ సూక్తము 8వ మంత్రము, 1వ మండలము 121వ సూక్తము 8వ మంత్రము, 1వ మండలము 35వ సూక్తము 8వ మంత్రము, 7వ మంత్రం 7, 8. అందుకని ఈ యొక్క మంత్ర ప్రమాణాన్ని ఈ అష్టాంగుల సమిధ, దయానంద సరస్వతి అష్టాంగుల సమిధ అని చెప్పేసి రాసినటువంటిది ఏంటంటే ఈ ఋగ్వేద మంత్ర ప్రమాణ పూర్వకంగా మంత్రం పూర్తిగా ఈ విధంగా ఉంది. అష్టౌ పుత్రాసు అదితేర్యే జాతాస్తన్వస్పరి దేవా ఉపాప్రైత్ సప్తభిః పరమార్థానమస్యత్ సప్తభిర్పుత్రైరదితిరుపాప్రైత్ పూర్వ్యం యుగం ప్రజ్ఞాయై మృత్యవే త్వత్ పునర్మార్తాండమాభరత్. మార్తాండం అంటే సూర్యుడు, సూర్యుడిని ఆభరత్ సూర్యుడిని చేరుకోవాలి, సూర్యుడిని నిండుకోవాలి. సూర్యుని దగ్గరే మన జీవన గతి అనేటువంటిది. ఎక్కడైతే ఈ యొక్క సూర్యుని లోపల బ్లాక్ హోల్, ఈ సూర్యుని లోపల ఈ ఛిద్రం, నల్లని ఆ యొక్క హోల్ అంటే ఛిద్రం, దీనిని మన ఋషులు చదువుకొని దీనిని ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్పేసి తినుబండార పదార్థం చిల్లు గారెలు, ఆ గారెలు ఏవైతే చేశారో వడలు అని మనం అంటుంటాం కదా, ఆ వడ అనే శబ్దం సరిగా లేదు. చిల్లు గారె, చిల్లును చూపించడం ముఖ్యోద్దేశం. అందుకని సూర్యునిలో ఉన్నటువంటి బ్లాక్ హోల్కు ప్రతీకముగా ఈ యొక్క చిల్లుగారె అని చెప్పేసి
ఆంధ్రలో అంటుంటారు, మరి ఇక్కడ తెలంగాణలో ఏమంటుంటారు? అంత మొహం దాచుకొని కూర్చుంటుంటారు. ఆచార్య వడ అంటారు ఆచార్య. ఏం తినలేదా అమ్మగారు ఇప్పుడు చిల్లుగారు? తిన్నాం ఆచార్య, అదే వడాలని అంటారు ఆచార్య. వడలు అంటే అంటారు ఇక్కడ చర్చి మాకు. ఆంధ్ర సైడ్ అలా అంటారు ఆచార్య. సరే, ఇది అక్కడ గారెలే అంటారండి. అక్కడ గారెలే అంటారు ఆంధ్రాలో. గారెలు గారి చేశారు అంటే హోల్ పెట్టకుండా అసలు చేయకూడదని అదొక నియమం కూడా. అయితే దానికి కారణం ఇదే అయ్యింది. ఇది ప్రమాణం అన్నమాట. ఋగ్వేదం 72వ సూక్తం యొక్క 8, 9 ఈ 2 మంత్రాలు దీనికి ప్రమాణం. మళ్ళీ మొదటి మంత్రాల తర్వాత పెడతారు ఆచార్యజీ. ఇప్పుడు ఆ పుస్తకంలో, ఇప్పుడు వచ్చే పుస్తకంలో అంతా ముద్రణ అయిన ఇవన్నీ అగ్నిహోత్రం దాంట్లో ప్రతి మంత్రానికి ప్రమాణంగా ఏదైతే చెప్తున్నామో దాంట్లో ఇవి వచ్చాయి. అన్ని మంత్రాలు అర్థ సహితంగా మొత్తం ప్రతి పదార్థంతో పాటు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రకరణం వచ్చింది కాబట్టి ప్రమాణం చూపెట్టారు. దాంట్లో ఇది 1వ మండలం, ప్రథమ మండలము 121వ సూక్తము. దాంట్లో 8 అష్టామహో దివా ఆదో హరి ఇహ జుమ్నా సాహమభీ యోధాన ఉత్సం హరిం ఎత్తే మందినం దుక్షం వృధే గోరభసం అద్రిభిర్వాతప్యాం. ఇది 21వ. 35వ దాంట్లో చూడండి, అష్టాంగుల ప్రమాణానికి చాలా ఉన్నాయి. యజుర్వేదంలోను, ఋగ్వేదంలోను, సామవేదంలోను, అన్నిట్లోను. ఇక 35వ సూక్తంలో 8వ మంత్రం అష్టౌ వ్యక్షత్ కకుభః పృథివ్యా స్త్రీర్ధన్వయోజన సప్త సింధూన్ హిరణ్యాక్షః సవితా దేవ ఆగాత్ దదత్ రత్న దాశుషే వార్యాణి. ఈ 8 అంగుళముల జీవితం, ఈ మానవ జీవితంలో 7 సప్తపది అనేటువంటిది ఈ యొక్క దీనికి, ఈ యొక్క 7 చక్రాలకు. 7 చక్రాలు ఏంటి అంటే 5 ఇంద్రియాలు, 6వది మనస్సు, 6 ఇంద్రియాల తర్వాత 7వది ఆత్మ, 8వది పరమాత్మ. ఇది మానవ జీవితం, మానవ దేహం యొక్క లక్ష్యం. ఈ యొక్క జీవాత్మ నిమ్న స్థితి నుంచి దయానంద సరస్వతి చూపిస్తున్నటువంటిది ఏంటంటే సంధ్యోపాసన మార్జన మంత్రాల ద్వారా భూహు అంటే ఈ స్వర్గం ప్రాణధారణ చేసుకోవడానికి, ఈ జన్మల్లోకి రావడానికి భూహు పునాత్ శిరసి, స్వర్గం నుంచి కిందికి దిగి ఈ యొక్క ప్రాణధారణ చేసుకోవడం. ఇక ఎట్లెట్లా ఆ యొక్క పూర్వజన్మ కర్మఫలం ఉంటే ఆ కర్మఫలం అనుసారంగా దిగజారుడు వ్యవహారముతో ఇక దిగజారనేటువంటి స్థితిలోకి వెళ్ళి త్రాహిమాం అని చెప్పేసి పరమాత్మని వేడుకునేటువంటి స్థితి. భూహు పునాత్ శిరసి భువః పునాత్ నేత్రయో స్వః పునాత్ కంఠే మహ పునాత్ హృదయే జనః పునాత్ నాభ్యాం తపః పునాత్ పాదయో సత్యం పునాత్ పునఃశిరసి పునాత్ పునః అంటే మళ్ళీ ఎంతవరకైతే దిగజారాలో దిగజారి ఇక మళ్ళీ శిరసి శీర్షస్థానానికి, ఉన్నత స్థానానికి, ఖం బ్రహ్మ పునాత్ సర్వత్రా దేహాతీతమైనటువంటి స్థితికి. అందుకని ఇవి దయానంద సరస్వతి చూపిస్తున్నాడు అనమాట. పాదాభ్యాం జంగాభ్యాం విశిరాజా ప్రతిష్ఠిత. ఈ పాదముల 20 ఎముకల మధ్యలో జీవాత్మ ఉన్నదన్న విషయాన్ని తపః పునాత్ పాదముల మధ్యలో దయానంద సరస్వతి కూడా చెప్తున్నాడు. అందు గురించి ఈ యొక్క మానవ జీవితం 8 అంగుళాల్లో అయితే పరమాత్మని జీవితం ఈ యొక్క 10 అంగుళాలు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సా భూమిం సర్వత స్మృత్వా తతిష్ఠద్ దశాంగుళం. ఇది యజుర్వేదంలో. ఈ
శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్తున్నటువంటి ఏంటంటే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సా భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగుళం. దశాంగుళ పరిమాణం. దశాంగుళాలు ఏమిటి అని అంటే ఈ యొక్క తన్మాత్రలు, పంచ సూక్ష్మభూతాలు, పంచ స్థూలభూతాలు. సూక్ష్మాతి సూక్ష్మం, స్థూలాతి స్థూలం అన్ని వీటిలో ఇమిడి ఉన్నటువంటి ఈ యొక్క పరమేశ్వరుడు అన్నింటిలో ఉన్నాడు, అన్నింటినీ తనలో ఇమడుచుకున్నాడు. ఇది ఈ ఈశ్వరుని యొక్క రహస్యం. ముందుకెళ్తే పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృతత్వశేషానో యదన్నేనాతిరోహతి. పురుష ఏవ ఇదం ఈ యొక్క జగత్ ఏదైతే కనబడుతుందో పురుష ఏవ ఇదం, మొత్తం ఆ భగవంతుడే. సర్వం యద్భూతం యచ్చ భవ్యం, ఏదైతే గడిచిన భూతకాలం, ఏదైతే రాబోయేటువంటి ఈ యొక్క భవిష్యత్ కాలం ఉన్నదో, భూత భవిష్యత్ వర్తమానం అంతా ఆ భగవంతుడే. ఉత అమృతత్వస్యేషానో యదన్నేనాతిరోహతి. ఉత అమృతత్వ ఏశాన, ఎవరైతే అమృతం కోరుకుంటారో, జీవన్ముక్తిని కోరుకుంటారో, ఈ దుఃఖాలకు అతీతమైనటువంటి సుఖ ఆనందాన్ని కోరుకుంటారో, పరమానందాన్ని కోరుకుంటారో అటువంటి వారే ఈశానో యత్ అన్నేన అతిరోహతి. ఎవరైతే అన్నమును ఆశ్రయించి ఉన్నారో, అన్న పానీయములను ఆశ్రయించి ఉన్నారో వారు మృత్యువును కోరుకుంటున్నటువంటి వాళ్ళు. ఎవరైతే ఈ యొక్క అన్న పానీయాలకు అతీతంగా, అంటే అన్నము అనేటువంటిది జీవుడికి అవసరం లేదు, అన్నము అనేటువంటిది ఈ యొక్క దేహానికి అవసరం. ఈ దేహానికి ఆహారం ఇస్తే అది సక్రియంగా పనిచేస్తూ ఉంటుంటుంది. దేహానికి కావాల్సినటువంటిది ఇక్కడ రహస్యం ఆధ్యాత్మిక సాధనలో ఏంటంటే అబుభక్షో వాయుభక్ష. పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే కంఠకూపేక్షుత్ పిపాస నివృత్తి తోటి ఏంటంటే దేహానికి తృప్తి కావాల్సింది. దేహానికి తృప్తి దేనితో అంటే నమలడం, మింగడం. ఈ మింగేటువంటిది దానితోటి దేహం ఏమనుకుంటుందంటే వస్తుంటది. ఇప్పుడు వాహనంలో పెట్రోల్ అయిపోతే దాన్ని న్యూట్రల్లో పెట్టి కొంచెం వంచి మరి ప్రారంభించినట్టుగా ఇది లేకున్నా కూడా ఉన్నదాన్ని ఊడ్చుకొని ఖర్చు పెట్టేటువంటి దాంట్లో ఆ న్యూట్రల్లో పెట్టి దాన్ని వాహనాన్ని వంచి రకరకాల ప్రయత్నాలతోటి అది గమ్యం వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే రకంగా ఈ యొక్క దేహం యొక్క స్థితి ఏంటంటే దేహానికి ఈ యొక్క తృప్తి కావాలి. ఆ తృప్తి అనేది ఎక్కడ ఉన్నదంటే ఈ కంఠంలో నమలడం, మింగలడం, నమలడం అంటే దవడలు ఆడాలి. ఈ మింగాలనేటువంటిది కంఠకూపం అంటే గొంతు కింద ఛాతి పైన ఈ యొక్క గొయ్యిలాగా ఏదైతే ఉందో ఇక్కడ కదలిక మీద ధ్యాస పెట్టినట్టయితే ఆకలి దప్పికలు సన్నగిలుతాయి. ఏదో పని పాట లేక కూర్చుండి లేదంటే గొడ్డు కష్టం చేసి ఇది కంఠకూపంలో ధ్యాస పెడితే పతంజలి చెప్పాడు, ఓంప్రకాష్ చెప్పాడు. కాబట్టి అక్కడ ధ్యాస పెట్టుకుంటూ కూర్చున్నాం. ఆకలి దప్పికలు లేకపోతే కొనాల్సిన పని లేదు, వండాల్సిన పని లేదు, తినాల్సిన పని లేదు, తిన్నది విసర్జించాల్సిన పని లేదు, కడగాల్సిన పని లేదు, ఏది లేదు అని చెప్పేసి ఊరికే కూర్చుంటే మాత్రం అది సరైనటువంటిది కాదు. ఇది అధ్యాత్మ సాధనలో చేసేటువంటి వారికి మాత్రమే ఉపకరిస్తుంటుంటది. శరీరాన్ని ఎంతటగా అలసట ఒలిపిస్తే, శరీరాన్ని ఎంతగా అది సున్నితంగా ఉంచితే, సున్నిత తత్వానికి రోగాల బారిన పడేటువంటి ఆస్కారం ఉంది. కరోనా వచ్చి ఎడాపెడా వాయించింది. ఈ అమెరికా లాంటి వాళ్ళ దేశాలు మేము సాఫ్ట్ ఆహారం తీసుకుంటాం, చాలా సున్నితమైనటువంటి ఆహారం తీసుకుంటాం, ఈ భారతీయులు అంతా ఇట్లా పడితే అట్లా తింటుంటారు అని చెప్పేసి మనల్ని ఎగతాళి చేసేవారు. ఈ కరోనా వచ్చి వాళ్ళని ఎడాపెడా వాయించేసరికి ఇప్పుడు ఎవ్వరు నోరు తెరవట్లేదు. ఇప్పుడు మన భారతీయ ఆహారానికి అలవాటు పడుతున్నారు, మొగ్గు చూపిస్తున్నారు అన్నట్టు, వాళ్ళ ఆహారంలో మార్పు తీసుకొస్తున్నారు అన్నట్టుగా. ఆ విధంగా ఈ యొక్క ఆహారం దేహం కోసం. ఇప్పుడు వాహనంలో డీజిల్ పెట్రోల్ ఎట్లయితే వాహనం కోసం దానికి పూర్తి చేస్తే అది గమ్యానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ వాహనానికి
ఎట్లయితే మనం వ్యవహారం చేస్తున్నామో ఈ దేహానికి ఆ విధంగానే దేహం ఏ అవసరాన్ని అపేక్షించకుంటే దేహి ఏమైనా చేసుకోవచ్చు. అందు గురించి సమయానికి ఇంత భోజనం చేసిన తర్వాత దేహంలో అది జీర్ణించుకోవడం, అరిగిన తర్వాత అన్న రసాన్ని తయారు చేయడం, ఆ రకంగా ప్రక్రియల్లో దేహం ఉంటుంటే దేహి ఇంకా తన ఆధ్యాత్మిక సాధనలో చింతన మనన పుస్తకాలు రాసుకోవడం, లేదంటే ఏదైనా పని చేసుకోవడం, తన పనిలో జీవాత్మ తను ఉంటుంటది అన్నట్టుగా. ఈ యొక్క భౌతికంగా దేహపరకంగా చేసుకునేటువంటిదంతా ఇది మృత్యువు వైపుకే, ఈ అధ్యాత్మపరకంగా చేసుకుంటున్నది అంతా తనను తాను తరింపజేసుకునేటువంటిది. అక్కడ దేహంతో పని లేదు. అందుకే దేహమును స్థిరముగా ఒక పోత పోసిన మైనపు బొమ్మ వలె పెట్టి మిగతా చేసుకోవాల్సినదంతా జీవాత్మ తన గురించి చేసుకుంటుంటది. కాబట్టి ఇది తరింపజేసేటువంటిది. అందుకే ఇక్కడ ఈ యొక్క అష్టాంగుల సమితి యొక్క ఉద్దేశం ఏంటంటే సూర్యుని చేరుకోవాలనేది. సూర్యుని చేరుకోవాలనేటువంటి ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి మనకు పదే పదే గుర్తు చేస్తున్నటువంటిది ఏంటంటే సూర్యుని లోపల పరమేశ్వరుడు ఉన్నాడు. ఏ రకంగా బల్బు లోపల విద్యుత్తు వచ్చి బల్బును ఏ రకంగా వెలిగిస్తుందో ఈ యొక్క రొట్టె బిల్లలాగా కనబడుతున్నటువంటి ఈ సూర్యుని యొక్క స్వరూపము లోపల ఆ బ్లాక్ హోల్ ఆ మధ్యలో పరమేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఆ పరమేశ్వరుని ఈ చెంతకు మనమందరం చేరుకోవాలి. కాబట్టి ఆ రహస్యాన్ని ఉదయం సాయంత్రం దయానంద సరస్వతి మనందరి చేత చెప్పిస్తున్నాడు. ఉదు 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 వయం తమసస్వరిస్వ పశంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యం అగన్మజ్యోతిరుత్తమం. మనమందరం ఆ దేవుని దగ్గరికి, ఆ యొక్క సూర్యుని మధ్యలో ఉన్నటువంటి ఆ బ్లాక్ హోల్ అక్కడికి ఆ గమ్యానికి చేరుకోవాల్సిందే. ఈ యొక్క పౌరాణికంలో చూపిస్తున్నటువంటి గుడి దగ్గరికి రావడం, గర్భగుడి దగ్గర నిలబడి ఆ యొక్క గర్భగుడిలో ఉండేటువంటి విగ్రహాన్ని చూసేటువంటిది ఏంటంటే ఈ యొక్క గూటిని కట్టుకున్నటువంటి ఆ పక్షి గూటి ద్వారంలో ఉండి గూటి వైపు ముఖం పెట్టి బయట నుంచి వచ్చి గూటిలోకి పోతున్నటువంటి వైనం. ఆ విధంగా ఈ యొక్క జీవాత్మలన్నీ ఆ పరమేశ్వరుని చెంతకు సూర్యుని లోపల ఆ బ్లాక్ హోల్ నుండి లోపలికి వెళ్లాల్సినవి, పరమాత్మ దగ్గరికి చేరుకోవాల్సినటువంటిది అనేటువంటిది పరమాత్మనే వేద మంత్రము ద్వారా మనకు ఉపదేశించినటువంటిది. దానినే దయానంద సరస్వతి సంధ్యోపాసన ద్వారా మన చేత ఉదయం సాయంత్రం దానిని గుర్తింపజేస్తున్నాడు, దానినే స్మరింపజేస్తున్నాడు. మానవ జీవిత ఉద్దేశం ఈశ్వర సంప్రాప్తి, జీవన్ముక్తి. అందుకని ఈ యొక్క మనమంతా అక్కడికి చేరుకోవలసినటువంటి వారమే. ఈ యొక్క ఋగ్వేదము చెప్పినటువంటి అభిప్రాయం, యజుర్వేదం చెప్పినటువంటి అభిప్రాయము, మరియు ఈ యొక్క శ్వేతాశ్వతర ఉపనిషత్తు యజుర్వేదం యొక్క వ్యాఖ్యానమే. కాబట్టి మానవ జీవిత ఉద్దేశం పరమేశ్వర సంప్రాప్తి మరియు జీవనముక్తి. అందు గురించి ఈ పరమేశ్వరుడు ఎక్కడో లేడు. ఇప్పుడు ఏ రకంగానైతే ఈ 10 అంగుళాల పరమేశ్వరుని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ పెళ్లి చేసుకొని పిల్లలను కానీ ఇల్లు కట్టుకొని పిల్లలను కానీ ఒక కుటుంబంగా తన జీవితాన్ని తను జీవిస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ ఇంటి చుట్టే ఆలోచించడం, భార్య గురించి, పిల్లల గురించి, తన జీవితం గురించి, తన సౌఖ్యం గురించి ఏ రకంగా ఆలోచిస్తూ తన ఇల్లు బాగుండాలి, తన భార్య పిల్లలు బాగుండాలి, తన జీవితం బాగుండాలి అనేటువంటి ఇంటి చుట్టే ఎంతసేపు ఆలోచన చేయడం జరుగుతుందో ఇది కూడా పరమేశ్వరుడు అంతటా ఉండి, అన్నింటిలో ఉండి, అన్నింటినీ తనలో ఇముడ్చుకొని ఈ 10 అంగుళాల పరిధిలో సూక్ష్మ స్థూల భూతాలలో ఉండి ఈ యొక్క సృష్టిని సంరక్షిస్తున్నాడు, సృష్టిలో ఉన్నటువంటి వారిని పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఇప్పుడు మంచి ఇల్లుగా కట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి భోజనం చేయాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచిగా ఉండాలని అనుకునేటువంటి వ్యక్తి ఇంట్లో ఉండే వారి మనసులలో లేడా? ఉన్నాడండి. వాళ్ళందరూ మనసులో ఉండబట్టే కదా తను చేస్తున్నాడు అందరి కోసమని. అందరూ తన కోసం ఆలోచిస్తారు. ఇంకా సంస్కారవంతమైనటువంటి వాళ్ళలో అన్యోన్యంగా ఉండేటువంటి దాంపత్యంలో ఏంటంటే భర్తకు అందరికి పెట్టినా కూడా భోజనం అంతా పెట్టి
చివరికి తను తీసుకునేటప్పుడు మళ్ళీ పిల్లల్ని భర్తను అడుగుతుంది. ఆ రకంగా ఎందుకు అని అంటే వారి వల్లే ఈ జీవితం, వారి వల్లనే ఈ కుటుంబం, ఈ వ్యవహారం అంతా ఉన్నది కాబట్టి ఆ రకంగా ఈ ఈ అడిగేటువంటి వైవిధ్యం ప్రకృతి యొక్క నైజం. ఈ ప్రకృతిలో ఉన్నది కూడా జీవాత్మనే, ప్రకృతి యొక్క ప్రతినిధి స్త్రీ జీవితం, అది ఈశ్వరుని యొక్క ప్రతినిధిత్వం ఈ యొక్క పురుష జీవితం. ఈ రకంగా జరుగుతున్నటువంటి దాంట్లో పురుష ఏవేదం సర్వం, లోపల బయట అంతటా ఆ యొక్క పరమేశ్వర స్వరూపమే ఉన్నది, అంతకు మినహా ఇంకేమీ లేదు అనేటువంటిది ఈ అభిప్రాయం. ఎవరైతే ఈ యొక్క ఈశ్వరీయ తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటారో, ప్రాప్తించుకోవాలని అనుకుంటారో, ఈ యొక్క అన్నపానీయాలకు అతీతంగా, అందుకే ఆధ్యాత్మిక స్పృహ రావడంతో ఉపవాసం, ఇక దూషిత ఆహారం, హింసాపూరిత దూషిత ఆహారాన్ని దూరం పెట్టడం. అర్థమవుతుందా? ఉప్పు కారాలు దూరం పెట్టడం, సహజంగానే ప్రకృతిపరమైనటువంటి పాలు తీసుకోవడం, పండ్లు తీసుకోవడం, ఈ సాత్వికత వైపుకు రావడం, ఈ విధంగా అధ్యాత్మ స్పృహతోటి అటువంటి స్థూల ఆహారానికి దూరంగా ఉండడం, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది రహస్యం. అమ్మగారు మైకు బంద్ చేయండి వెంటనే, మీకు అంటుంది కదా. సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోముఖం, సర్వతః శ్రుతుమల్ లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః అన్ని వైపుల నుంచి. ఇప్పుడు ఇంటి యజమాని ఇల్లును ఏ విధంగా చూసుకుంటాడు? లోపలికి వెళ్ళి చూస్తాడా, బయటకు వెళ్ళి చూస్తాడా, అన్ని వైపులా చూస్తాడా, లేదంటే తనది తాను చూసుకుంటాడా? వాహనం నడిపించే అతను వాహనాన్ని ఎలా చూసుకుంటాడు? అన్ని వైపుల నుంచి ఆ రహస్యాన్ని ఈ యొక్క పరమేశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థను పరమేశ్వరుడు సర్వతః అన్ని విధములా చూసుకుంటున్నాడు. పాణిపాదం, ఇక దాని పాణి అంటే ఈ యొక్క చేతులు, పాదం అంటే కాళ్ళు. ఈ యొక్క పాదం అనేటువంటిది భూమి తిరగడం, సూర్యుడు తిరగడం అనేటువంటిది ఈ పాదం. ఈ పాణి చేతులు అని అంటే ఈ యొక్క వృక్ష వనస్పతులతోటి ఈ యొక్క జీవుల యొక్క పోషణ చేయడం జరుగుతుందో, తద్వారా అన్ని వైపులా ఈ యొక్క పరమేశ్వరుడు చూసుకుంటున్నాడు. తత్ సర్వతః అక్షి, అన్ని. ఇప్పుడు తల్లి వయసు వచ్చినటువంటి అమ్మాయికి పుష్పవతి అయిన తర్వాత చాలా మెలకువగా ఉండమని చెప్పేసి వెనక ముందు గమనిస్తూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఏంటంటే తన నీడనే అనుమానించేటువంటి నైపుణ్యాన్ని తల్లి నేర్పిస్తుంటదా? హాస్టల్లో పడేసి చేతి ఖర్చులకు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటుందా? ఏది కావాలి? నేర్పించటమే వాళ్ళ వ్యక్తిత్వాన్ని సరిదిద్దటం అవుతుంది. నేర్పించడం అంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ బ్రతుకు నీది, ఎక్కడైనా సరే నువ్వు సురక్షితంగా ఉండాలి అని చెప్పేటువంటిది ఇక్కడ. అందుకని సర్వతో అక్షి అంటే అన్ని వైపుల నుంచి దృష్టి పెట్టుకోవడం. ముందుకు నడుస్తూనే వెనక ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మన వెంట వస్తున్నారు అనేటువంటిది కూడా కనిపెట్టాలి. అలా కనిపెట్టగలిగినటువంటి వారి దగ్గరికి దొంగలు రారు, ఇక మోసగాళ్ళు రాలేరు. ఎందుకంటే అమ్మో వెనక చూసుకుంటున్నది, కనిపెడుతున్నది అని చెప్పేసి. గమనించారా? ఎవరైతే మొద్దు నిద్రలాగా ఇక పోతున్నారంటే పోతున్నారు అన్నట్టుగానే ఆ రకంగా ఉన్నటువంటి వారిని అమాయకంగా ఉన్నది కదా, అందుకే మోసం చేసేటువంటి వాళ్ళు చుట్టూ తిరుగుతుంటారు. హిందీలో ఒక సామెత ఏంటంటే సావధాని హటి దుర్ఘటన ఘటి. మెలకువ ఎక్కడైతే ఉండదో
అక్కడే ప్రమాదం జరుగుతుంటది అని సారాంశం. అర్థం కావట్లేదా? అవుతుంది ఆచార్య. అందుకని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు కానీ ఆత్మీయులు ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళి శుభంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి, జాగ్రత్త, పైలము భద్రము అని చెప్పేటువంటివన్నీ దాని గురించి. వీళ్ళైతే వీడుకోలు పొందేటప్పుడు చెప్తారు తల్లిదండ్రి, కానీ భగవంతుడు ఎప్పుడు మనలోనే ఉంటూ తప్పు చేయబోతున్నప్పుడు వద్దు, ఇది సరైనది కాదు అని హెచ్చరించడం, మరి మంచి చేస్తున్నప్పుడు ఉత్సాహం ఉల్లాసం పరవశింపజేయడం, ఆనందింపజేయడం, ఈ రకంగా చేసి ప్రోత్సహించడం, ఇవన్నీ భగవంతుడు ఎప్పుడు చేస్తుంటాడు అనమాట. సర్వతః శృతిమల్లోకే, ఇక అంతటా ఈ యొక్క ప్రకృతి యొక్క పిచ్చుకల అరుపలను మరియు ఈ యొక్క సెలయేరుల సోయాగాలను, ఆ యొక్క వెండి వాగులు దూకుతుండేటువంటి ఆ యొక్క శబ్దాన్ని వినడం, సర్వం ఆవృత్య తిష్టతి, ఈ అన్ని వైపుల నుంచి అన్ని ఏవేవైతే పక్షుల అరుపులే కావచ్చు, ఈ యొక్క వృక్ష వనస్పతి చిగురించే వైవిధ్యమే కావచ్చు, మరి పుష్పించేటువంటిది పండ్లతోటి ఏదైతే ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా ఉంటుందో ఆ ఆకర్షణీయం అన్నింటిలో ఏ రకమైతే తల్లి పిల్లలను తన వైపు ఆకర్షిస్తుందో ఆ విధంగా ఈ యొక్క పరమేశ్వరుడు అంతటా నిండి ఉండి ఆ వెండి వాగులు, కొండల మీదకి వెళ్ళి దూకేటువంటి ఆ వాగులు, ఆ పిల్లగాలి, చెట్ల మీద విరబూసినటువంటి ఆ పువ్వులు, ఆ పువ్వులోని మకరందం, పరిమళం, ఏ రకంగా మన మనసును ఆకట్టుకుంటుందో ఆ అటువంటి వైవిధ్యములతో పరమేశ్వరుడు మనల్ని ఉత్సాహం కురిపిస్తున్నాడు, పులకరింపజేస్తున్నాడు. ఏ రకంగా తల్లిని చూసిన పిల్లలు ఏ రకమైతే పులకరించుకుంటూ నవ్వుకుంటూ గంతులేసుకుంటూ తల్లి వైపు ఎట్లయితే వస్తుంటారో ఆ విధంగా పరమేశ్వరుడు అంతటా నిండి ఉండి మనల్ని ఈ రకంగా ప్రభావితం చేస్తున్నాడు. సర్వం ఆవృత్య తిష్టతి, అంతటా ఈ యొక్క నిండుకొని ఉన్నాడు పరమేశ్వరుడు. పట్టుకుంటున్నారా లేదా? అవునవును. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం సర్వస్య ప్రభుమీశానం సర్వస్య శరణం బృహత్. సర్వేంద్రియ, ఈ 17వది చూడండి. సర్వేంద్రియ, సర్వ ఇంద్రియ, సర్వేంద్రియ గుణాభాసం, అన్ని ఇంద్రియములతోటి, ఆభాసం అని అంటే అనిపించడం, చెవులకు ఇంపుగా అనిపించడం, కళ్ళకు ఇంపుగా కనిపించడం, ఈ యొక్క ప్రకృతిని చూడగానే ప్రకృతి ప్రేమికులు ఈ 4 గోడల మధ్య ఉన్నప్పుడు ఒక బంధనంలాగా భావిస్తుంటారు. ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత ఒక గూటి నుంచి పక్షి ఏ రకమైతే బయటకు వచ్చినప్పుడు ఎంత స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉంటుంటుందో ఆ విధంగా ఒక చెట్టుతో మాట్లాడతారు, ఒక కొండలతో మాట్లాడతారు, ఒక పిచ్చుకలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం గమనించారా లేదా? వాళ్ళు బయట ఉండడం ఎంత స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉంటారో, ఇంటికి వచ్చినప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఇరకాటంలో ఉన్నట్టుగా ఉంటారు, బయటనే స్వేచ్ఛ స్వాతంత్రంగా ఉంటారు. దేవుడా, ఎటువంటి వాళ్ళను చూశారు? వీళ్ళు ఒక్కరు దేవులకు పలుకు గమనించామాచార్య. బయట ఉంటేనే ప్రకృతి మధ్యన ఉంటేనే ఆనందంగా ఉంటారు. అందుకని సర్వేంద్రియ గుణాభాసం, అన్ని ఇంద్రియాల నుంచి ఈ యొక్క ప్రకృతి యొక్క గుణగానాలను వాళ్ళు అనుభవిస్తుంటారు. సర్వేంద్రియ వివర్జితం, ఇక ఏదైతే కనులతో తీరినటువంటి, ఏదైతే చూసిన తర్వాత తిప్పబడిన తర్వాత ఆ రూపాన్ని కాదు ఇంకొక రూపాన్ని అని, ఏ మాటనైతే వినబడుతుందో ప్రకృతి సోయాగాలను, ఆ ప్రకృతి పలకరింపులను, ఒక్కొక్క దాన్ని దీన్ని చూసుకుంటే ఇంకొక దాన్ని చూడాలి, ఇంకొక దాన్ని చూడాలి, ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి దాన్ని అన్నింటిలో
భగవంతుడు ఏమంటున్నాడంటే చిత్రం చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య ఈ కళ్ళకు ఇంపుగా కనిపించేటువంటి ప్రతి దానిని చూడాలి. ఎవరైతే ఏదైతే దాపరికం చేసుకుంటూ ఏదైతే తొంగి చూసేటువంటి విధంగా కాకుండా ప్రతి దాంట్లో చూడాలి. ప్రతిది చిత్రం. ఈ చిత్ర విచిత్రాలు ప్రకృతి రహస్యాలన్నీ తెలుసుకున్న తర్వాతనే వీటి నుంచి తృప్తి పడిన తర్వాతనే అధ్యాత్మంలోకి ప్రవేశం వస్తుంటది, లోతుగా వస్తుంటది. కాబట్టి అప్పుడు వారికి సాక్షాత్కారం అవుతుంటది. వెనుదిరిగేటువంటి ఆ అవకాశమే ఉండదు. ఎవరైతే ఇది చూడొద్దు, అది చూడాలి, ఇది జరగకూడదు, అది జరగాలి, ఫలానది కావాలి అనేటువంటిది కోరిక, ఇది వద్దు అనేటువంటిది ఈ ద్వేషం ఏదైతే ఎవరు పెట్టుకొని ఉంటారో వారు ఈ చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ. ఈ యొక్క ప్రకృతి అంతటికి సూర్యుడు ఆత్మగా ఉండి ఏదైతే నడిపిస్తున్నాడో చిత్ర విచిత్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి నుంచి తృప్తి పడజేయడమే భగవంతుడు నార్వేసేది ఒక చోట నాటేసేది ఇంకొక చోట అనేటువంటిది. ఇప్పుడు స్త్రీ జీవితం ఏ రకంగా పురుష జీవితం కూడా అదే విధంగా నారబోసేది ఒక చోట నాటేసేది ఇంకొక చోట. స్త్రీ జీవితం అయితే అందరికీ వివాహం సాకుతో తెలుస్తుంది, కానీ పురుష జీవితాన్ని గమనించట్లేదు. పురుష జీవితం ఏంటంటే తల్లిదండ్రుల బడిలో పుట్టుక పెంపకం జరిగిన మళ్ళీ పెళ్లి సాకుతోటి భార్యతోటి విడిగా కాపురం పెట్టడం. పురుష జీవితం కూడా నాటు పెడుతున్నాడు. అక్కడ నాటు పెట్టి నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా సంపద, నా పేరు, నా ప్రసిద్ధి అనేటువంటిది. గమనిస్తున్నారా లేదా? గమనిస్తున్నాం సార్. ఒక్కొక్కసారి భార్య మాటలు విని 9 మాసాలు మోసినటువంటి తల్లిని నమ్మక ద్రోహం చేసేటువంటి స్థితికి ఇప్పుడు ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, వాట్సాప్ లో ఎన్నో వస్తున్నాయి. ఇదంతా చేసేది ఏంటంటే నేను నా భార్య, నేను నా పిల్లలు, నేను నా కుటుంబము, నేను నా యొక్క పలుకుబడితో ఈ యొక్క తల్లిదండ్రుల దగ్గర బాల్యంలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ ఆప్యాయతలు వివాహ వయస్కు రాగానే కొంతవరకు తగ్గడం, పెళ్లి చేసుకోగానే ఇంకా తగ్గడం, భార్య రూపలావణ్యం అవన్నీ చూసి అక్కడ మర్చిపోవడం, మళ్ళీ పిల్లలు రాగానే అంతా అటువైపు తగ్గిపోయి ఇటువైపు పెరుగుతుంటది. దశలో అంతే ఆచార్య. అంతే మరి. అది ఎందుకంటే మనకు కనబడుతున్నది ఏంటంటే నారు వేసేది ఒక చోట, నాటేసేది ఇంకో చోట. నారు పోసేది ఏమో స్త్రీ జీవితమే కనబడుతుంది. తల్లిదండ్రులలో పుట్టడం, మెట్టినింటికి వెళ్ళడం అదొకటే కనబడుతుంది, వివాహం సాగుతుంది. కానీ పురుషుని జీవితాన్ని కూడా చూడాలి. పురుషుని జీవితం కూడా తల్లిదండ్రుల నుంచి వేరు చేసి చూపించడమే దీని యొక్క ఉద్దేశం. అందుకని ఒకటి పట్టుకోవాలంటే ఇంకొకటి వదిలిపెట్టడమే. సర్వేంద్రియ వర్జితం అనేటువంటిది. ఇప్పుడు ఉన్న అమ్మ నాన్నల సాన్నిధ్యంలో ఉన్నప్పుడు భార్య తన స్వతంత్ర జీవితమే లేదు, ఎప్పుడు అమ్మ నాన్నల దగ్గర ఉండాలనేటువంటిది. ఇక ఎట్లెట్లా పెరుగుతూ ఉంటుంటే అమ్మ నాన్నల నుండి లోకాన్ని చూస్తుంటాడు. లోకాన్ని చూసిన తర్వాత ఇక పెళ్లి చేసుకొని పిల్లలు కన్న తర్వాత తన కుటుంబం తను చూసిన తర్వాత అమ్మ నాన్నల దగ్గరికి అప్పుడప్పుడు రావడమే. ఇంకా ఒక్కొక్కరి పరిస్థితి ఏంటంటే 2-3 ఉన్నట్లయితే ఎప్పుడు నా దగ్గరకు వస్తుంటావు, ఇంకా వాళ్ళ దగ్గర పోవా, ఇంకా అన్నయ్య ఉన్నాడు కదా, తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గర కూడా పోవాలి కదా అని బంతులు పెట్టుకొని అమ్మ నాన్నని అటు ఇటు పంపాడు. ఇక అది కూడా సాధ్యం కాని రోజు తీసుకుపోయి అవతల వృద్ధాశ్రమాలలో పడేయడం. ఏమి రాజమణమ్మ గారు అట్లా చూస్తున్నారు? జరగట్లేదు ఇవన్నీ? జరుగుతున్నాయి ఆచార్య, జరుగుతున్నాయి. అందుకని అంటే ఒకవైపు ఆకర్షణ ఉన్న తర్వాత ఇంకొక వైపు ఉండదు. వేరే వైపు అక్కడ దొరుకుతున్నది అని అంటే, విషయం దొరుకుతున్నది అంటే ఇక్కడ సన్నగిల్లుతుంటది అన్నట్టు. భార్య గురించి, వాళ్ళ పిల్లల గురించి అక్కడ సమయం పాలన అంత అక్కడ సమయం గడిపేస్తున్నప్పుడు ఇక్కడ అమ్మ నాన్న దగ్గర గడపడం తక్కువ. అందుకని అప్పుడప్పుడు వీడియోలు వస్తుంటాయి. పోలీస్ స్టేషన్లో, కోర్టులో కేసు వేయడం కానీ, ఇంకా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కానీ అదంతా జరిగితే ఏమిటి సారాంశం ఏంటంటే, నాకు ఈ భవనాలు వద్దు, ఈ సుఖము వద్దు, ఏది వద్దు, నా బిడ్డ నా దగ్గర కూర్చుండి కాసేపు మాట్లాడాలి.
ఇవి చూసారా? ప్రేమను కోల్పోయింది కాబట్టి అవి మళ్ళీ రావాలి అని తిరిగి కోరుకోవడం ఆ రకంగా చేయడం అన్నమాట. అందుకని సర్వస్య ప్రభుం ఈశానం సర్వస్య శరణం బృహత్. అందుకని అంతటా నిండి ఉన్నటువంటి ఆ ప్రభువు పరమేశ్వరుడు. ఇప్పుడు కొంతమంది మంచి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఏమి నువ్వు ఇవ్వలొచ్చావు కానీ నన్ను 9 మాసాలు కానీ నన్ను ఎంత అల్లారముద్దుగా పెంచారో, నన్ను గోటి ముద్దలు తినిపించి, అదే దాంట్లో ఆ పాట ఏదో వస్తుంటది కదా, మా నాన్న ప్రేమకు ప్రతిరూపమయ్యో ఏడుగురు అన్నలకు ఒక్కదాన్నయ్యో అనే పాట వస్తుంటది కదా. దాంట్లో గోటి ముద్దలతో నన్ను పెంచారయ్యో ఈ రకంగా నుంచి బుల్లెట్ బండి అన్నట్టుగా పాట పాడుతుంటారు పెళ్లిలో వీడుకోలు సమయంలో. మర్చిపోయారా అందరు? అప్పగింతల పాట. అప్పగింతల పాట. ప్రభుం ఈశానం, ప్రభు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి సర్వస్వ శరణం బృహతిగా, అన్నింటిలలో శరణం వేడుకొని అంతకు మించి ఇంక ఏమీ లేదు, ఆ ప్రభువే అనేటువంటి వైవిధ్యంగా పరమేశ్వరుని ఆశ్రయించడం. నవద్వారే పురే దేహి హంసో లేలాయతే బహిః వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ. ఇక నవద్వారే పురే దేహి, ఈ నవద్వారముల పురం అంటే ఏంటి? అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య. 8 చక్రాల 9 ద్వారముల ఈ యొక్క దేహం, ఈ యొక్క మానవ శరీరం. నవద్వారే పురే దేహి, ఈ పురములో ఉండేటువంటి దేహి, దేహములో ఉండేటువంటి దేహి. హంసో లీలాయతే బహి, హంస మాదిరిగా నీళ్ళల్లో పాలు తాగినటువంటి, నీళ్ళల్లోంచి పాలు తాగినటువంటి హంస ఏ రకంగానైతే బయటకు వస్తుంటుంటుందో ఆ విధంగా ఈ దేహంలో ఉండి దేహ సుఖాన్ని పొంది దేహం నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటది. తాను రాకపోతే కాలం తన్ని తరిమేస్తుంటది. తాను రావడం ఏంటి? తాను రాకపోయి అక్కడే ఉంటానంటే కాలం తన్ని తరిమేయడం ఏంటి? మృత్యు దశలో తాను వెళ్ళడమేమో ఇష్టపూర్వకంగా జీవన్ముక్తి గురించి ప్రయత్నం చేయడం, అధ్యాత్మంగా రావడం తాను ఇష్టపూర్వకంగా. ఇక నేను రాను, నా భార్య, నా పిల్లలు, నా సంసారం, నా సంపద అనేవి ఏవైతే పట్టుకుంటుంటారో కాలం తన్ని తరిమేస్తుంటది అన్నట్టుగా. తన్ని తరిమేయడం ఏంటంటే ఇష్టం లేని పనిని బలవంతంగా నెట్టివేయడం. విలవిలలాడుతుంటారు అందుకే చచ్చిపోయేటప్పుడు. ఎవరైతే ఇది ఎప్పటికైనా తప్పదు అనేటువంటి అవగాహన కలిగినటువంటి వారేమో అటువంటి వ్యామోహం, భార్య వల్ల, భర్త వల్ల, పిల్లల వల్ల, సంపద వల్ల, ఈ నిన్న లేనిది ఇవాళ మన చేతికి వచ్చింది, దీన్ని విడిచిపెట్టి వెళ్లాల్సింది. మొన్న లేనిది నిన్న సంపాదించుకున్నాం, ఇవాళ విడిచిపెట్టి పోవాల్సింది. ఈ రోగం, ఈ అనారోగ్యం, ఈ కాళ్ళు చేతులు విరగడం, పక్షవాతంతో నోరు పడిపోవడం, ఇదంతా చూపిస్తున్నట్టు భగవంతుడు ఏంటంటే నువ్వు వదులు, నువ్వు దీనికోసం కాదు అనేటువంటి ఈ రోగాలు, నొప్పులు, బాధలు, ఈ యొక్క మృత్యువుతోటి, ఈ క్షతగాత్రములతోటి ఇవన్నీ చూపిస్తున్నటువంటిది. ఇది శాశ్వతం కాదు, ఇది ఎన్నటికైనా వదిలి వెళ్ళాల్సినటువంటిది, వదులుకోవాలి. అడగమంటారా ప్రశ్న? ఏమంటారు? ప్రశ్న అడగమంటారా? ఇప్పుడే జరిగేది అడగండి. అన్ని తీరిపోవాలి, తీరిపోయాక మనము ఆధ్యాత్మికలోకి రావాలని ఇప్పుడే అన్నారు. మళ్ళీనేమో మనము ఇది వెళ్ళాలంటే ఇది ఈ సంసారంలో ఉండాలి, సంసారంలో ఉంటేనే మనకి ఇది ఇప్పుడే అన్నారు ఆచార్జీ. మరి రెండిట్లకి తేడా ఉంది కదా ఆచార్జీ, మరి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి అని కొంచెం క్లియర్గా ఇవ్వండి. అది చెప్పారు, ఇది చెప్పారు ఇప్పుడే. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతాలను చూడండి. మైక్ బంద్ చేయండి. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతాలు ఏంటంటే ఈ విషయంలో
చెట్టు మీద పూత పూసి పిందె పుట్టి కాయ వరకు వచ్చేటప్పుడు ఆ తొడిమెతోటి వచ్చేటువంటి రసస్రావాలు గర్భములో పిండం ఎదుగుతున్నప్పుడు తల్లి శరీరంతో ముడిపడి ఉన్నటువంటి ఆ యొక్క పిండానికి పేగుబంధంతో నిరంతరంగా స్రావాలు వస్తున్నాయి. అదే బయటకు రాగానే తెంపివేయడం, పేగుబంధాన్ని తెంచివేయడం. చెట్టు మీద మా పండ్లు పరిపక్వమైన తర్వాత ఎవరైనా తెంపుతారా? స్వతహానే అవి చెట్టు నుంచి దూరం అవుతుంటాయి, కింద పడిపోతుంటాయి కదా పండ్లు. మామిడి పండ్లు, ఇప్పుడు మామిడి పండ్ల కాలం కాబట్టి ప్రత్యక్షంగా కనబడుతుంది కదా. మామిడి పండ్లు కానీ అల్లనేరేడు పండ్లు కానీ అవి మగ్గిన తర్వాత ఇక తల్లితో సంబంధం లేదు. అదే తల్లితో సంబంధం ఆ రసస్రావాలను గ్రహిస్తున్నప్పుడు మాత్రం తెంపితే ఒక్కొక్కసారి కొమ్మ ఎదేగా వస్తుంటుంటది, లేదంటే చెట్టు కూడా ఊడొస్తుంటుంటది. బలవంతంగా తెంపితే ఆ తెంపిన తొడిమెలోంచి రసస్రావాలు కారుతుంటాయి. అంటే పాలు తాగేటువంటి శిశువును తాగిన తర్వాత తాను వెళ్ళబోతున్నప్పుడు తల్లి ఆపినా కూడా ఏడుస్తాడనమాట. తనను వెళ్ళనిస్తే తాను దర్జాగా వెళ్తుంటాడు. ఈ తల్లితో సంబంధం లేదు, ఈ పాలతో సంబంధం లేదు, ఆ ధ్యాసే లేదు. తను ఏ వస్తువుతో ఆడుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో తను ఇష్టపూర్వకంగా వెళ్తుంటాడు అనమాట. అంటే తృప్తి అయిన తర్వాత, ఇక్కడ తృప్తి, నువ్వు తృప్తి పడాలి. భర్తృహరి చెప్తున్నటువంటిది ఏంటంటే తృష్ణా న జీర్ణ వయమేవ జీర్ణ. ఎప్పుడైతే ఈ కోరికలను మనము వదిలేసుకుంటేనే మనకు తృప్తి కలుగుతుంది. కానీ ఈ కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరికలు పుడుతూనే ఉంటాయి. అవి సమాప్తం కాలేవు. మనమే సంతృప్తి పడాలి అనేటువంటిది ఈ జీవిత సారాంశం. ఇక్కడ చెప్తున్నటువంటిది కూడా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేసాక మన జ్ఞానంలోకి రావాలని అర్థం ఆచార్జీ. అంతే. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే పరిపక్వమైనటువంటి శుక్రములో ఉండేటువంటి జీవకణం పురుష శరీరం నుండి విసర్జించేంత వరకు పురుషుడు ఏమంటారు చిరుబురులాడడం, ఇక పిల్లలను కనేటువంటి స్థితి వచ్చినప్పుడు ఈ యొక్క స్త్రీ సంతానాన్ని కనే కంటే ముందు ఉండేటువంటి చిరుబురులాడేతనం, సంతానం కన్న తర్వాత కొద్దిగా మెత్తబడడం, ఇంకొక సంతానం, చివరికి ఒదిగిన జీవితం విరబూసిన పువ్వు పోలే ఎటువంటి పరిస్థితి వచ్చినా విచలితం కాకుండా శాంత స్వరూపముగా ఉండడం, ఓపికగా ఉండజేయడం, పిల్లలను వాళ్లకు కావలసినటువంటి తొందరపాటుతోటి ప్రతి ఫిర్యాదును తల్లిదండ్రుల దగ్గరికి తీసుకురాజేయడం. కనపడుతుందా లేదా? ఒదిగిస్తున్నాడు, ఒదిగిచ్చి చూపిస్తున్నాడు. తల్లిదండ్రుల జీవితము అనుభవోపేతమైనటువంటి ఒదిగిన జీవితం, పిల్లలదేమో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నటువంటి చంచలత్వం, అసంతృప్తి దశ. తల్లిదండ్రులేమో ఉన్న దాంట్లో సర్దుకునేటువంటి తృప్తి దశ, పిల్లలదేమో ఇది కావాలి, అది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేనే ఉండాలి, నాకే కావాలి అనేటువంటి స్వార్థపర దశ. కనిపిస్తుందా అమ్మగారు, వరలక్ష్మి గారు? అందుకని మనంగా వదిలేసుకుంటే సుఖం, అదే వేరే వాళ్ళు మన నుంచి లాక్కుంటే అది దుఃఖం. అందుకే దొంగలు నమ్మక ద్రోహం వీళ్ళందరితోటి నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే నీకు అవసరం లేనిది నువ్వు వదిలేసుకున్నావు అనుకో, నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి దొంగోడు వస్తాడా? రాడు కదా. మరి దొంగోడు రాడు, ఎవరు మోసం చేసేవారు రాడు. అంతా నాకే కావాలని కబ్జా చేసుకొని కూర్చున్నావు అనుకో, నువ్వు ఇంకొకరికి ఇయ్యవు, నువ్వు తినవు. అలాంటప్పుడు ఏంటంటే ఆ ధనం యొక్క మూడవ గతే చూపిస్తున్నాడు కదా. ఏంటంటే ధనం అయితే నువ్వు అనుభవించు, లేదా దానం చెయ్యి, ఇంకా లేదంటే అగ్నిపాలు దొంగల పాలు అవుతుంటది. ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటి. అర్థమవుతుందా అమ్మగారు? అర్థమవుతుందా ఆచార్య? సువర్చలమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? ప్రభాకర్ గారు వింటున్నామాట. అర్థమవుతుందా ఆచార్య? అర్థమవుతుంది. అపాణిపాదో జవనో గ్రహీత పశ్యత్య చక్షుః స శృణోత్యకరణః సవేత్తి వేద్యం నచ తస్యాస్తి వేత్త తం ఆహుః అగ్ర్యం పురుషం మహాంతం. ఇంకో పరమేశ్వరుని యొక్క
విరాట్ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఏమిటి అంటే అపాని పాద, అతనికి చేతులు లేవు కానీ అన్ని పనులు జరుగుతున్నాయి. అతనికి కాళ్ళు లేవు కానీ అన్ని గ్రహోపగ్రహాలన్నీ వేటి స్థానంలో అవి అన్ని గతి చేస్తున్నాయి. జవనో గ్రహీత, తనకు ఇది అది కావాలని కాదు కానీ ప్రతిదీ. ఇంకా చెప్తున్నాడు ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన 5వ మంత్రంలో ఏన జౌహు ఉగ్రాహ పృథివీచ దృఢముగా ఉన్నవి, పరిపక్వంగా ఉన్నవి, ఏవి ఆషామాషి తమాషాగా లేవు, అన్ని సుస్థిరముగా ఉన్నవి అనేటువంటిది చెప్పడం. గ్రహీత పశ్యత్య చక్షు, అతనికి చక్షులు లేవు కానీ ప్రతిదీ చూస్తున్నాడా లేదా? ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. స శృణోత్యకరణ, అతనికి చెవులు లేవు కానీ అన్నీ వింటున్నాడు. అందరి మనసులో ఉన్నది వింటున్నాడు. మన మనసులో ఉన్నది మనకే తెలుస్తుంటది, బయట పెట్టిన తర్వాత ఇతరులకు తెలుస్తుంటది. కానీ మన మనసులోకి వచ్చే కంటే ముందే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పేసి భగవంతుడు పసిగడుతుంటాడు. కాబట్టి తప్పును తప్పుగా చెప్పి ఇది సరైంది కాదు, ఇది చెయ్యకు, ఇది వద్దు అని చెప్పేసి మంచిదానిని చెయ్యమని చెప్పేసి ప్రోత్సహించడం, ఉల్లాసం పరచడం, ఆనందింపజేయడం ఇవి చేస్తున్నాడు. నా వేత్తి వేద్యం, ఇక అతడు సా వేత్తి అన్ని తెలుసుకుంటాడు, వేద్యం తెలుసుకోవలసిన ప్రతిదానిని తెలుసుకుంటాడు. నాచ తస్యాస్తి వేత్త, అతన్ని తెలుసుకునేటువంటి వాడు ఇంకొకడు లేడు. అతనికంటే భిన్నంగా భగవంతుడు ఏం చేస్తున్నాడు అని భగవంతుని, ఇప్పుడు మనల్ని పసిగట్టడానికి భగవంతుడు ఏ రకంగా ఉన్నాడో భగవంతుని పసిగట్టడానికి ఇంకొకరు లేరు అనేటువంటిది అభిప్రాయం. తం ఆహు అగ్ర్యం పురుషం మహాంతం, అటువంటి సృష్టికి ముందుగా ఉండి మునుముందుగా నడిపిస్తున్నటువంటి ఆ పురుషుడే మహాంతం అంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు అతడే. అర్థమవుతుందా? అవుతుంది ఆచార్య. మరి సమయం కావస్తుంది కాబట్టి రేపటిది ఇంకా సూక్ష్మంగా చాలా లోతుగా వస్తున్నది. మరి ప్రభాకర్ గారు ముందుకు నడిపించండి. ఈరోజు తరగతిలో శ్వేతాశ్వతర ఉపనిషత్, అష్టాంగుల ప్రమాణం, ఋగ్వేద ప్రమాణంగా, తర్వాత దశాంగుల ప్రమాణాన్ని ఋగ్వేదంలో ఉన్న ప్రమాణాలతో సహా వివరించారు. పరమాత్మ దశాంగులం, సూక్ష్మభూతాలు 5, స్థూలభూతాలు 5 అని. ఆ తర్వాత ఈ కంఠ కూపేక్షుత్పిపాస ఆధ్యాత్మిక సాధనలో ఇది చాలా అవసరం అని తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక పరంగా చేసే పనులన్నీ మన జీవితాన్ని తరింపజేసేవిగా ఉంటాయని తెలుసుకున్నాం. ఈ మానవ జీవిత లక్ష్యం పరమాత్మను చేరడం అనేది అత్యంత ముఖ్యమైనదని మనం ఈ పాఠంలో గ్రహించాం. పరమాత్మ మనల్ని అన్ని వైపుల నుండి నిరంతరంగా గమనిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత మానవ జీవితం జన్మించేది ఒకట, స్థిరపడేది ఒకట. ఇది స్త్రీలకు పురుషులకు కూడా అన్వయిస్తుందని కూడా విషయాలను తెలుసుకున్నాం. తర్వాత ఆత్మ శరీరంలో ఉంటూ అన్ని భోగాలను అనుభవిస్తూ కాలానుగుణంగా ఇందులో నుంచి వెళ్ళిపోతుందని, తర్వాత భగవంతుడు మనకు ఎల్లవేళలా పసిగడుతూ మనం చేసే పనులలో ఆనందాన్ని, దుఃఖాన్ని నిరంతరంగా మనం చేసిన కర్మల అనుసారంగా ఫలాన్ని ఇస్తున్నాడని కూడా ఈ ఎపిసోడ్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇలాంటి విషయాలని మన మిత్రులందరికీ పంచాలని, అందరికీ షేర్ చేసి లైక్ చేయాలి. తర్వాత ఈ ఎపిసోడ్ను సబ్స్క్రైబ్ చేయాలి, గంట సింబల్ నొక్కి ఈ విషయాలందరికీ పంచాలని కోరుచున్నాం. తర్వాత ఈరోజు వైదిక సంధ్య ప్రభాకర్ గారు నారాయణఖేడ్ నాదే ఉంది,
వైదిక సంధ్య. చర్చిలో పాట పాడుకుంటారా? ఏమంటున్నారు? ఆ 9 శరణాలు పాట పాడమంటారా? నా చర్చిని అడుగుతున్నాను. అనుసారంగా పాడండి. సరే, నమో నమః. వినరయ్య విజ్ఞులారా వేదార్థ సారంభు వివరింతుము, సత్యము ఎరిగి మీరు శాశ్వతానందములై వెల్గుడి. నిత్య వస్తువులు 3 అవి సదా నికలమై పరుగుచుండు, ప్రకృతి జీవులు అనబడుచు బాగుగా ప్రబలయుండు. ఈశ్వరుడు వ్యాపకుండై యుండును, జీవుండు యాప్యుడవును. జీవ ఈశ్వరులెప్పుడును చేతన తత్వంబులై ఉన్నవి. వినరయ్య విజ్ఞులారా వేదార్థ సారంభు వివరింతుము, సత్యము ఎరిగి మీరు శాశ్వతానందములై వెల్గుడి. ఈశ్వరుని తత్వమరియా విశ్వంబునంతటా నిండియుండి, సృష్టి స్థితి లయములను చేయుసు ఈ క్షణ మాత్రమును. సచ్చితానందుడతడు సంపూర్ణ శక్తియుక్తులు కలిగియు, బ్రహ్మాది నామములతో పరుగుచు ఏకేశుడయ్యుండును. వినరయ్య విజ్ఞులారా వేదార్థ సారంభు వివరింతుము, సత్యము ఎరిగి మీరు శాశ్వతానందంబులై వెల్గుడి. ఇలలో జీవులు ఎన్నియో ఉన్నవి ఇత్యాది గుణములతో, ప్రకృతి తత్వమెరగా జడమై వికృతిని పొందుచుండు. సూక్ష్మ రూపముననున్న ప్రకృతిని స్థూల రూపము చేయుచు, లోకముల సృజించును లోకపతి జీవుల భోగార్థమై. వినరయ్య విజ్ఞులారా వేదార్థ సారంభు వివరింతుము, సత్యము ఎరిగి మీరు శాశ్వతానందంబులై వెల్గుడి. జీవుడు స్వాతంత్రుడై కర్మలా జేయుసు కర్తయగును, అస్వతంత్రుడగుచును కర్మ ఫలమనుభవించుచుండును. జీవుల కర్మలకు తగినట్లు ఈశ్వరుడు జన్మలిచ్చి, అన్ని రకముల ఫలమును వానిచే అనుభవింపగజేయును. వినరయ్య విజ్ఞులారా వేదార్థ సారంభు వివరింతుము, సత్యము ఎరిగి వీరు శాశ్వతానందంబులై వెల్గుడి. సత్కర్మలాచరింప జీవులకు సుఖ శాంతుల చగుచుండు, దుష్కర్మల నరించుచు వానిని దుఃఖ భాగుల చేయును. తన వారు పరవారని భేదము అను మాత్రమెంచకెప్పుడు, నాయ దృష్టితో దేవుడు అందరిని దయతోడ పాలించెను. వినరయ్య విజ్ఞులారా వేదార్థ సారంభు వివరింతుము, సత్యము ఎరిగి మీరు శాశ్వతానందంబులై వెల్గుడి. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. చాలా బాగుంది. ప్రభాకర్ గారు చేయించండి. వైదిక సంధ్య, బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసే స్వాహ. ఓం అమృతాపిధానమసే స్వాహ. ఓం అమృతాపిధానమసే స్వాహ. ఓం అమృతోపస్తరణమసే స్వాహ. ఓం అమృతాపిధానమసే స్వాహ. ఓం అమృతోపస్తరణమసే స్వాహ. ఓం అమృతాపిధానమసే స్వాహ. ఓం అమృతోపస్తరణమసే 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 స్వాహ. ఓం అమృతోపస్తరణ
ఓం సత్యం యశః శ్రీర్మై శ్రేయతాం స్వాహా. అత ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిషయ ఆవో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. అత ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలాకరపృష్ఠే. మార్జన మంత్ర. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం సహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్ర. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయత, తతో రాత్ర్యజాయత, తతో సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వశీ. సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్ర. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. దక్షిణాది ఇంద్రోధిపతిస్థిరచిరాజిరక్షితా పితరైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ప్రతీచేదిక్ వరుణోధిపతిః పృదాకో రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ఉదీచేదిక్ సోమోధిపతిः స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిः శ్విత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ఉపస్థాన ప్రకరణం. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడని అర్థం. జాత వేదసే సునవామ సోమమరతీయతో నిదహాతి వేదః, సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. భావం. ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాము. లోభంతో ఎవరేని త్యాగం చేయజాలని ధనమును నిశ్చితంగా నశింపజేయదు అని ఎరుగుదాం. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకరాల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యం చేర్చున్నట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. చిత్రం దేవానామదుగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః, ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు చచ్చా. భావం. ఓ వర్ణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన
సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యుస్థానము భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మమాదిరిగా జగత్తు అంతటిని స్థిరముగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. భావం: ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుచున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. ఉద్వయం తమసస్పరిశ్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం. భావం: మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని యోగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాము. తర్వాత ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ఇక ఈ దినమంతా వ్యవహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది. అందుకే చేరుకోవాల్సిన చోటుకి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ అసఫల ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ప్రాయశ్చిత మంత్రం: తచ్చక్షుర్దేవహితం పురస్తాశుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతా. భావం: ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని భగవంతునితో ప్రాధేయపడటం. అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతులు చూడగలం, 100 శరదృతులు జీవించగలం, 100 శరదృతులు వినగలము, 100 శరదృతులు మాట్లాడగలం, 100 శరదృతులు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండగలం, 100 శరదృతువుల కంటే కూడా ఎక్కువగా జీవించగలం. ఈ విధముగా భగవంతుని అస్తిత్వంను అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. ఆచమనం. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణం. ఈశ్వరాదయానిదే భవత్కృపయ అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవేన్న. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం సమాప్తం. సర్వేభ్యో ఆచార్య నమస్తే. శాంతి పాఠం చెప్పాలి ఆచార్య. ఓం ధ్యో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ఎపిసోడ్ గురించి చెప్పండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఆ తర్వాత అందరికీ మిత్రులకు మన బంధువులందరికీ ఈ ఎపిసోడ్ను విషయాలు చాలా ముఖ్యంగా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి, అందరికీ పంచడానికి ప్రయత్నం చేద్దాం.
ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః.